Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, హై సెక్యూర్ 4G బుల్లెట్ కెమెరా. ఈ కెమెరా మనకు 4G సిగ్నల్తో అంటే మొబైల్ సిమ్తో వర్క్ చేస్తుంది. మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పవర్ 2 amp పవర్ ఇస్తే చాలు. ఈ కెమెరాని ఫస్ట్ టైం మన ఛానల్లో గివ్ అవే ఇస్తున్నాము. ఈ కెమెరా గివ్ అవేలో మీరు గెలుచుకోవాలనుకుంటే మనం గివ్ అవే ఇచ్చే టైం వచ్చి 20,000 లైక్స్ దాటిన వెంటనే ఈ కెమెరాని గివ్ అవేకి ఇస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హై సెక్యూర్ డ్యూయల్ లెన్స్ కెమెరా విత్ స్ట్రీట్ లైట్ ఇది మనం చూడబోతున్నాము. ఇందులో చూస్తామంటే మనకు 4G 5G సోలార్ కెమెరా. ఇది అంటే 4G అండ్ 5G రెండింటికి సపోర్ట్ చేస్తుంది. సిమ్ బేస్డ్ కెమెరా 4G కెమెరా ఇది. ఇందులో మనకు మంచి ఆప్షన్స్ ఉంటాయి. దీంతో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి మనం ఇప్పుడు చూస్తాం. ఇందులో ఫస్ట్ వన్ 23 వాట్ సోలార్ ప్యానెల్ ఇందులో ఉంటుంది ఇన్బిల్ట్గా. నెక్స్ట్ 2-వే ఆడియో ఉంటుంది, SD కార్డు సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ 3600 వాట్ బ్యాటరీ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. 3600 mAh వాట్ బ్యాటరీ ఉంటుంది మనకు. నెక్స్ట్ హ్యూమన్ డిటెక్షను. నెక్స్ట్ 30 వాట్ LED లైట్, స్ట్రీట్ లైట్ ఉంటుంది. డ్యూయల్ లెన్స్ ఉంటుంది. ఇందులో AOV టెక్నాలజీ అనేసి ఉంటుంది. ఈ AOV టెక్నాలజీ గురించి మనము డీటెయిల్గా చూస్తాము. ఓకే, ఇందులో చూసామంటే మనకు ఈ AOV టెక్నాలజీ ఏంటంటే సమ్ టైమ్స్ మనము ఎంటీగా ఉంది అనుకోండి, ఈ 4G కెమెరాస్లో నార్మల్గా రికార్డ్ కాదు, ఏదైనా డిడక్షన్ వస్తేనే రికార్డ్ అవుతుంది. బట్ ఈ కెమెరాలో మనకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ పాయింట్ మనకు లో FPSలో వర్క్ చేస్తుంది. లో FPSలో మనకు రికార్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా మనకు డిటెక్షన్ వచ్చిందంటే అప్పుడు ఫుల్ FPS అనేది వర్క్ అవుతుంది. ఇది సెట్టింగ్స్లో మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. ఇది మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చిన కెమెరా అండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే లైట్ ఆప్షన్ కానీ ఈ లైటింగ్ ఇవన్నీ బాగుంటుంది. అసలు ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద కెమెరా అనేది రావడము మనకు. ఇక్కడ చూడండి, వావ్, ప్యాకింగ్ భలే ఉందండి. చూడండి, ఇది నీట్ ప్యాకింగ్, మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇందులో ఒక పోల్ ఇచ్చారు. నెక్స్ట్ పోల్ మౌంట్కి యాంకర్ బోల్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది చాలా పెద్ద కెమెరా అండి. ఒక రోజులో తీసే అవుతుందో కాదో తెలియదు. ఇదండి కెమెరా విత్ సోలార్ లైట్, సోలార్ ప్యానలు, సోలార్ లైటు కెమెరా కూడా మనకు బాగుంది. దీనికి పోల్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ పోల్ మనం అటాచ్ చేసి ఎలంకితో టైట్ చేస్తామంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇందులో మనకు మంచి ఆప్షన్ అంటే మనకు డ్యూయల్ లెన్స్, లైటింగ్ ఉన్నాయి. నెక్స్ట్ పైన ఒక లెన్స్ ఉంది, కింద ఒక లెన్స్ ఉంది. 3 MP. కింద ఉన్న లెన్స్ మనకు రొటేట్ అవుతుంది, పైన ఉన్న లెన్స్ ఫిక్సెడ్ లెన్స్. ఇది మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యానల్ని. ఒకవేళ మనకు స్ట్రైట్గా కావాలి, కెమెరాని ఇలా స్ట్రైట్గా పెట్టచ్చు. ఇది సోలార్ ప్లేటు. ఈ సోలార్ ప్లేటు విత్ మనకు లైట్, ఈ లైట్ అనేది మనకు ఫుల్ అంటే మనకు స్ట్రీట్ లైట్ ఎలా ఉంటుందో ఆ విధంగా లైట్ ఇది. ప్లస్ దీంతో పాటు మనకి ఇక్కడ ఫస్ట్ మీరు కెమెరాని 2 hours ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఈ ఛార్జింగ్ పోర్ట్లో మనము 2 hours అనేది ఛార్జింగ్ ఫుల్ చేసుకున్నామంటే దాని తర్వాత మనకు నార్మల్ మీ యొక్క మొబైల్ ఛార్జర్తోనే దీన్ని ఛార్జ్ చేయొచ్చు. ప్లస్ దీన్ని ఆన్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి లైటింగ్ ఎలా ఉంది. ఓకే, ఇది లైటింగ్ మనకు టోటల్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్
ఆన్ అయిన వెంటనే మనకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి బీప్ వస్తుంది. దీని ఇక్కడ మనకు ఎంత ఛార్జింగ్ ఉండేది అనేది కూడా మనకి ఇక్కడ ఇండికేషన్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని లైటింగ్ అనేది ఆఫ్ చేసి ఈ లైటింగ్ ఎలా ఉండేది చెక్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ మనకు లైటింగ్ అనేది ఫుల్గానే కనిపిస్తుంది, బాగుంది. ఒక స్ట్రీట్ లైట్ అనేది సరిపోతుంది. కెమెరా ఆన్ చేయడానికి కీ అనేది మనకు ఆన్ బటన్ అనేది ఇక్కడ లోపల ఉంటుంది. ఆన్ చేసిన వెంటనే మనకు కెమెరా అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది కెమెరాలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ లైట్ అనేది వెలుతురులో పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి ఒక టెస్ట్ చూస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ లోపల ఉన్నప్పుడు ఆన్ చేశాను రూమ్ లోపల. ఇది అలానే ఉంటుందా లేకపోతే నైట్ టైంలో డే టైంలో వెలుగుతుందా వెలగదా అనేసి మనం చూస్తాం, ఎలా వర్క్ చేస్తుంది అనేది చూస్తాము. ఇప్పుడు చూడండి, నేను లోపల ఉన్నంత వరకు ఆన్లో ఉంది. ఓకే, ఇప్పుడు కూడా ఆన్లోనే ఉంది. ఎప్పుడైతే నేను బయటికి వస్తానో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇది ఎలా ఆన్లైన్ చేయాలనేది మనం చూస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసేది అనేది చూస్తాము. మనము ప్లేస్టోర్లోకి వచ్చేసి హెచ్ఎఫ్ఎక్స్ క్లౌడ్ యాప్ అనేసి ఇచ్చామంటే ఇక్కడ హెచ్ఎఫ్ఎక్స్ క్లౌడ్ వస్తుంది. దీనిపైన మనం ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేస్తామంటే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అనేసి ఆప్షన్ వస్తుంది. ఈ ఓపెన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఓపెన్ క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది నార్మల్గా. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అగ్రీడ్ అనేసి క్లిక్ చేసి రీడ్ అండ్ అగ్రీ అనేసి క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనము ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ అనేసి ఉంది చూసారా, రిజిస్టర్ క్లిక్ చేసి మొబైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేయమంటుంది. రీజియన్లో ఏషియా సెలెక్ట్ చేసుకుంటాము. సైడ్లో మనకు కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనకు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసామంటే ఇది మొత్తం మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇస్తాము. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేసి క్లిక్ చేసుకుంటాము. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లాగిన్ చేస్తాము. లాగిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు యాడ్ డివైస్ అనేసి వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ దీంతో మనకు స్టిక్కర్ ఉంది చూడండి. ఈ స్టిక్కర్ని మనం స్కాన్ చేయాలి. ఇక్కడ యాడ్ అనే డివైస్ క్లిక్ చేస్తాము. ఇక్కడ వైల్ యూజింగ్ దిస్ యాప్ క్లిక్ చేసి ఈ యొక్క స్కానర్ని స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ చేసిన వెంటనే మనకు ఆఫ్లో ఉందా ఆన్లో ఉన్నది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆఫ్లైన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు బటన్ ఉంది. అంటే ఈ క్యాప్ తీసారంటే ఈ క్యాప్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఆన్ అనేసి ఉంటుంది. ఇక్కడ ఈ ఆన్ అనే దాన్ని క్లిక్ చేసామంటే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ దీంతో కెమెరాలో చూడండి మీకు రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. ఈ రెడ్ లైట్ వెలిగేది మనకు ఎల్లో లైట్ రావాలి. ఎల్లో లైట్ వచ్చిందంటే టవర్ సిగ్నల్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు సిగ్నల్ మనకు ఎల్లో లైట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని స్కాన్ అనేది చేస్తాం. మళ్ళీ యాడ్ అనేది క్లిక్ చేస్తాం. యాడ్ డివైస్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న స్కానర్ని స్కాన్ చేస్తాం. ఇప్పుడు స్కాన్ చేసిన వెంటనే మనకు దిస్ డివైస్ ఈజ్ ఆన్లైన్ వచ్చింది. ఈ డివైస్ ఆన్లైన్ వచ్చిన వెంటనే యాడ్ డివైస్ కొడతాము. యాడ్ డివైస్ క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది దీన్ని క్రియేట్ చేసుకుంటాము. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ ఇస్తాము. రిపీట్ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే వెంటనే మనకు క్రియేట్ అయింది. ఇక్కడ దీనికి నేమ్ అనేసి పెట్టుకుంటాం. డివైస్కి క్లిక్ చేసి వ్యూ డివైస్ కొడతాము.
వీడియో వేసుకుంటున్నవన్నీ ఈ స్కానర్ని మనము ఎవరికైనా కావాలంటే షేర్ చేయొచ్చు మన ఫ్రెండ్స్కి వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మనకు PTZ అనేసి క్లిక్ చేసినామంటే కిందకి మనకు అంటే స్క్రోల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది రివర్స్లో ఉంది అనిపించింది అనుకోండి, దానికి మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్ ఆప్షన్లోకి వెళ్తాము. మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్వర్షన్ అనేసి క్లిక్ చేసినామంటే ఇప్పుడు మనకు ఆ రివర్స్ అనేది మనకు నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు PTZ కంట్రోల్ చేసినామంటే మనకు PTZలో కంట్రోల్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకు PTZలో కంట్రోల్ అయినట్టు. ప్లస్ ఇంకా మనకు దీంతో ఆప్షన్స్ కావాలంటే సెట్టింగ్స్ ఇవన్నీ చూడాలంటే ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తాము. సెట్టింగ్ క్లిక్ చేసి ఈ పాస్వర్డ్, నెక్స్ట్ డివైస్ టైము ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకుంటాం. డివైస్ టైం అనేది ఇండియా +5:30 అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇండియా +5:30 సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసామంటే మన కరెంట్ టైం అనేది అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా 2 కెమెరాస్ ఉంటాయి దీంతో, డ్యూయల్ లెన్స్ కెమెరా ఇది. కాబట్టి పైన ఒక వ్యూ, కింద ఒక వ్యూ అనేది కనిపిస్తుంది మీకు. ఈ కింద ఉన్న వ్యూ అనేది మీకు రొటేట్ అవుతుంది, పైన ఉన్న వ్యూ అనేది మనకు స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేబ్యాక్ కావాలంటే ప్లేబ్యాక్ క్లిక్ చేస్తాము. స్నాప్ షాట్ కావాలంటే ఫోటో తీసామంటే స్నాప్ షాట్ అనేది వస్తుంది, స్నాప్ షాట్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది స్నాప్ షాట్. దీనికి కావాలంటే షేర్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇక్కడ ఏదైనా మనం మాట్లాడాలి, 2-way వాయిస్ కావాలంటే 2-way వాయిస్ అనేది క్లిక్ చేసామంటే 2-way వాయిస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీరు మాట్లాడేది అక్కడ వాళ్ళకి వినిపిస్తుంది. నెక్స్ట్ రికార్డింగ్ కావాలంటే కెమెరా ఇక్కడే రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్లోకి వచ్చామంటే ఇక్కడ ఇంతకుముందు మీకు నేను ఒక ఆప్షన్ చెప్పాను, అంటే రికార్డింగ్ సెట్టింగ్ అనేది మనం మెమరీ కార్డ్ వేస్తే రికార్డ్ అవుతుంది. ఈ వర్క్ మోడ్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ AOV రికార్డింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే AOV సెలెక్ట్ చేస్తే మనకు బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది. ఈ సెట్టింగ్లోకి వచ్చి ఇక్కడ మనము SD కార్డ్ వేసిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.